హక్కుల్ని కల్పించాలన్న చర్చ మొదలైంది. అయితే చెప్పుకున్నంత తేలికగా ఇప్పుడున్న ఫ్రీడమ్ అందుబాటులోకి రాలేదు. కొన్ని చోట్ల అమలు చేసిన 10 సంవత్సరాలకు కానీ ఆచరణ కాని సందర్భాలున్నాయి. గవర్నమెంట్ చట్టాలు చేయడం ఒకెత్తు అయితే వాటిని అమలుపరచడం మరొకెత్తు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది తమ భార్యలకి భర్తలు సపోర్ట్ చేస్తున్నారు. బట్ 19th సెంచరీలో ఇలా ఉండేది కాదు. ప్రెగ్నెన్సీ సెలవు తీసుకున్న మహిళలకు భర్త ఉద్యోగులు ఏమాత్రం సహకరించేవారు కాదు. వాళ్ళు ఉట్టి పుణ్యానికే సెలవు పెట్టి సుఖపడిపోతున్నట్లు బాధపడేవారు అండ్ మాటలతో వేధించేవారు. మహిళలు పురుషులు ఉద్యోగాల్లో ఒకే హోదాలో ఉన్నప్పటికీ పురుష ఉద్యోగుల కంటే మహిళ ఉద్యోగులకు తక్కువ సాలరీ ఇచ్చేవారు. తమ ఆత్మ గౌరవం యొక్క విలువ తెలిసిన మహిళలు ఆ కష్టాలను ఎదురిస్తూనే ఉద్యోగాలు చేసేవారు. అందుకే ప్రెగ్నెన్సీ సెలవుతో మొదలుపెట్టి ఓల్డేజ్ సంరక్షణ వరకు అన్ని సందర్భాల్లో అమ్మలకు అండగా నిలిచే చట్టాల గురించి తెలుసుకోవడం ఎంతైనా మనకు అవసరం.